చేస్తున్నట్టు. కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద అన్నారు. విశాఖలో ఇప్పటి వరకు 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాధారణంగా 5 రోజుల పైబడి జ్వరంతో బాధపడుతుంటే కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాళ్ళందరినీ మనం కోవిడ్ అని అనుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రీవియస్గా మనకు వచ్చిన 2 టెస్టులు కూడా మనం పూణే పంపించి దాని జీనోమ్ టెస్టింగ్ కూడా చేయడం అనేది జరిగింది. అది ఒమిక్రాన్ వేరియంట్గా తేలింది. అది చాలా లో విర్లెంట్ ఒమిక్రాన్గా తేలింది. సో దీనివల్ల ఏ పేషెంట్స్కి ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి కానీ ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవడం కానీ ఇటువంటివి ఏమీ లేవు. మహా అయితే వాళ్ళకి ఫీవర్ వస్తుంది, చిన్న జలుబు దగ్గులాగా వస్తుంది. తర్వాత వీళ్ళందరూ విదిన్ 5 డేస్లో హ్యాపీగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు మొట్టమొదట ప్రజెంట్ అయిన 2 పేషెంట్స్ కూడా. సో ప్రజలంతా ఏంటంటే ఇదంతా చాలా సీరియస్ డిసీజు అట్లాగే